అలసిన మీ శరీరానికి శక్తి, బలం, ఆరోగ్యం కావాలా? సెకండ్ శిలాజిత్ రెజిన్. రే 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 బయటికి రారా, బయటికి రారా, బయటికి రా. రే ఏంట్రా ఇది ఎందుకురా టేప్ రికార్డరు? ఎన్ని సినిమాల్లో చూడలేదురా నా చేత ఆ కెప్టెన్ రావు గారిని తిట్టించడం, నన్ను సినిమా అంతా బ్లాక్ మెయిల్ చేయటం. ఇప్పుడు ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోండిరా. కెప్టెన్ రావా తొక్క, వాడు నా ముందు బచ్చారా. ఏదో ఆఫ్టర్ ఆల్ ఒక పాసింగ్ షాట్ లో హెల్ప్ చేసినందుకు నా జీవితానికి కర్త కర్మ క్రియ వాడైనట్టే మాట్లాడతారా? సార్ వాడు వీడు అంటారు. నువ్వు వెనకేసుకొస్తున్నావు. వాడిని ఏమనాలరా? వాడిని వాడంటే వాడికి ఒక పెద్ద బిరుదురా. వాడొక వాడిపైన తొక్కరా, అరిగిపోయిన చక్కరా, యజమాని కలిసే కుక్కరా. వాడి పేరు నాకు మండిపోతురా. వాడు ఆ చేతిలో చచ్చిపోయేవాడు రా. నన్ను రూమ్ లో పిలిచి బాబు తప్పైపోయింది బాబు, నన్ను క్షమించడానికి కాళ్ళు పట్టుకున్నాడు. అందుకని వదిలేశాను రా. రే నేను చూడటానికి ఇంత పొట్టోళ్ళ ఉంటాను గానీ మీసం మెలేస్తే తాండ్ర పాపారాయండి రా. తాండ్ర ఏంటి థ్యాంక్ యూ ప్రభా. ఇప్పుడు వరకు మాకు ఆడియోనే ఉండేది, ఇప్పుడు వీడియో ఫుటేజ్ కూడా ఉంది. అంటే కెప్టెన్ రావత్ తొక్క, వాడు నా ముందు బచ్చారా. ఏదో రెడీ ఫర్ రిలీజ్. నేడే చూడండి మీ అభిమాన థియేటర్ లో మా కెప్టెన్ రావు నిజ స్వరూపాన్ని బయట పెట్టిన మా కాలనీ ప్రెసిడెంట్ బ్రహ్మం. బాబు ఇది నా చేతికి రావాలంటే నేనేం చేయాలి బాబు? నువ్వు ఈ రోజు నుంచి మా తరపున కెప్టెన్ రావు ఇంట్లో సీక్రెట్ ఏజెంట్ గా పనిచేయాలి. అమ్మో కెప్టెన్ రావు ఇంట్లో నా వల్ల కాదు. యా పులి నోట్లో చేయి పెడితే అది కొరికి తినేస్తుంది, కానీ వాడు ఎద్దు. వాడి నోట్లో వేలు పెడితే నవిలి నెమరేసుకొని తింటాడు. రండి వచ్చేసారు. వచ్చేసారు, రెడీ రెడీ. అండి సారీ అండి, మామిడి పెళ్ళం రాత్రిపూట మందు కొడతాను చెప్పాను కదా. అవును. ఇప్పుడు పగలపూట కూడా కొట్టేస్తుందండి. చూడండి చూడండి. రామా పిలిచావా? పిలిచారా? వెళ్ళం మందు కొడుతుంటే మంచి ఇంకేదైనా చేద్దాను బుద్ధి జ్ఞానం లేదా? 5 నిమిషాలు టైం ఇస్తే అప్పడాలు వేయించుకొస్తాను. అప్పడాలా? టేస్ట్లెస్ ఫెలో. 1 ప్లేట్ ఫింగర్ చిప్స్, 1 చికెన్ టిక్కా రెడీ చేయి. చికెన్ టిక్కా? ఇంట్లో చికెన్ లేదే. చికెన్ లేదా? నాపొద్దు, డైరెక్ట్ గా చూస్తూ ఎలా తట్టుకోగలను? నేను దాన్ని చంపేస్తాను. ఆ పాపం మీకు ఎందుకండి? దాని పాప అదే పోతుంది, వదిలేండి. ఎలా వదలను? చూస్తూ చూస్తూ పాపం అతను. అదే కదా కావాల్సింది. ఏంటి? అదే ఈ మాత్రం అభిమానం అంటే చాలు. అంతకుమించి లోపలికి వెళ్తే మిమ్మల్ని చూసాక ఈ కేక్ కుళ్ళిపోయి మా వాడిని ఏం చేస్తున్నాడో పాపం. అయితే వద్దులేండి. ఇలాంటి చూసి ఈ గుండె ఎన్నిసార్లు పగిలిపోయిందో. అని కంట్రోల్, ప్లీజ్ కంట్రోల్. ఇట్స్ ఓకే. ఇప్పటికే అర్థమైందా మా వాడు ఎంత నరకం అనిపిస్తున్నాడు? ఇంక వెళ్ళిపోదాం పదండి. కాసేపు ఆగితే సిగరెట్ కలిసి వాతలు పడుతుంది. ఐటమ్ కూడా చూసి వెళ్ళిపోదాం. ఏంటి సిగరెట్ కాల్చి వాతలు పెడుతుందా? చూడండి. ఏమండి ఐటమ్ చూస్తే మీరు తట్టుకోలేరు. వెళ్దాం పదండి. రండి పదండి. బాయ్ బాయ్ బాయ్. మీరు పడే వాళ్ళండి బాబు. లక్కీ వెళ్ళిపోయింది కాబట్టి సరిపోయింది, లేకపోతే మా వాడికి బొక్క అడిపోయింది. ముందు మందు మ్యాటర్ వరకే కదా అనుకుంది.
మధ్యలో సిగరెట్ ఎందుకు తీసుకొచ్చావరా? వీడు చెప్పిన దానికన్నా చెప్పందే ఎక్కువ యాక్ట్ చేస్తాడు. కొట్టలేదులే, వీడు ఇలా ఓవర్ యాక్షన్ చేస్తాడనే సేఫ్టీగా నేను తీసుకొచ్చాను. నన్ను క్షమించండి, మిమ్మల్ని గట్టిగా కొట్టాను. ఇట్స్ ఓకే. ఏం పర్లేదు, ప్రేమ కోసం 4 పేకొచ్చు, తప్పులేదు. ఎనీహౌ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆల్ ది బెస్ట్. చూసావా, ఇంత సింపుల్ విషయానికి అంత ఫీల్ అయిపోయావు. సింపులే, తేడా అవుతే దోలు తీరేది. తేడా రా. తాగండమ్మా తాగండి, బాగా పుయ్యండమ్మా. ఎక్స్క్యూజ్ మీ, ఇంటి వానర్ ఎక్కడ? నేనే ఇంటి వానరు. సారీ అండి, రేషన్ చూసి నేను వేరేదా అనుకున్నా. నో ప్రాబ్లం. టూలెట్ బోర్డ్ పెట్టారు, పోషన్ ఏదైనా ఖాళీగా ఉందా? కావలసినంత ఖాళీ ఉంది, విత్ ఆల్ ఫెసిలిటీస్. కమాన్, ఇదే నా ప్యాలెస్. ఇది కిచెన్, ఇది బాత్రూమ్. ఈ కిటికీ తెరిస్తే సూర్యుడు కనిపిస్తాడు, చంద్రుడు కూడా కనిపిస్తాడు. ఇది బెడ్. అక్కడ వర్షం వస్తుందా? అది బయటే పడుతుంది, మనం పైకి వెళ్తే నక్షత్రాలు కూడా కనిపిస్తాయి. అప్పుడప్పుడు నేను ఎలా వస్తుంటా. ఎందుకు? వెంట తీసుకోవడానికి రావాలి కదా. అద్దెంతండి? 3500, 3500 మాత్రమే. చాలా ఎక్కువ చెప్తున్నారు. నేను అసలే మనిషిని చాలా తక్కువ, నేను పెరగాలంటే ఆ మాత్రం ఎంతొద్దా? మీరేం చేస్తుంటారు మేడం? నేను బ్యూటీషియన్ ని, ఇక్కడ బ్యూటీ పార్లర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే అందులో ఏం చేస్తారు? మా దగ్గరకు వచ్చే వాళ్ళని అందంగా తయారు చేస్తాం. ఇలా ముడతలవి ఉంటే వాటికి మసాజ్ చేసి నున్నగా చేస్తాం. ఇంకా ఇలాంటివి చాలా చాలా చేస్తాం. అర్థమైంది, చేసుకోండి. ఈ చెక్కలేంటి? ఆ చెక్కల నేను తీసి బయట పడేస్తారు మేడం. ఆ ఇంతకి మీ పేరేంటి? కన్యాకుమారి, ముద్దుగా కన్యా అని పిలుస్తారు. నేను కూడా అలా పిలవచ్చా? ఓ తప్పకుండా. ఆ కన్యా, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది? ఫ్యామిలీనా? ఛీ, నాకు ఇంకా పెళ్ళే కాలేదు, స్టిల్ బ్యాచులర్ ని. పెళ్ళే కాలేదా? నేను బ్యాచులర్ నే. ఇదిగోండి అడ్వాన్స్. ఓకే ఓకే, ఇంక మీ వర్క్ స్టార్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ. కన్యాకుమారి లారీ సర్వీస్. లారీ మందేనా? కాదు, ఒకసారి ఆ లారీ వానర్ కి ముడతలు పోగొట్టా. అప్పటి నుంచి ఆ లారీకి నా పేరే పెట్టి. అంతేనా? ఇంకేం కావాలి? వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. అయ్ బాబాయ్, ఒక అబ్బాయి గురించి నేను కొత్త మ్యాజిక్ ట్రిక్ నేర్చుకున్నాను. ఏంట్రా అది? ఫస్ట్ గివ్ మీ 1 egg. యా, డ్రాప్ ఇట్ హియర్. నౌ వాట్? అబ్రాకడాబ్రా, అబ్రాకడాబ్రా. రెండు వచ్చినాయిరా, భలే ఉందిరా. మీ పప్ప కూడా చూపించరా, ఎంజాయ్ చేస్తారు. ఓ మామ్, ఆర్ట్ పెళ్లి తెలియని వాళ్ళకి చూపించినా కూడా వేస్టే. ఏమండి, పొద్దున్నే అంత సీరియస్ గా టీవీ చూస్తున్నారేంటండి? కాఫీ తీసుకోండి. ఏమండి, కాఫీ తీసుకోండి. అరే ఏమండి, ఏమండి? పప్పి, ఏమండి? ఓ మమ్మా మమ్మా, వాట్ హ్యాపెండ్? ఎందుకు ఏడుస్తున్నావు? మీ పప్ప చచ్చిపోయాడ్రా, మనకు అన్యాయం చేసి వెళ్ళిపోయాడ్రా. అరే, ఇందాక టిఫిన్ కూడా పిక్కలాగా తిన్నాడు. ఏ మమ్మీ, ఎందుకు ఇంత ఏడుస్తున్నావు? నువ్వు ఏడిస్తే పోయిన బాబా తిరిగి వస్తాడా? థింక్ ప్రాక్టికలీ మామ్. ఇప్పుడు బాడీని ఇక్కడే తగలబెట్టాలా, లేకపోతే ఇండియా తీసుకెళ్లాలా? ఎనకండి హ్యాపీగా చచ్చిపోయారు. ఊరుకోరా, ఏం మాటలురా. రే, నువ్వు చాలా మ్యాజిక్ చేస్తావు కదా, ఏదో ఒక మ్యాజిక్ చేసి మీ పాపాని బ్రతికించరా. ప్లీజ్ రా, ప్లీజ్ రా మమ్మీ, ప్లీజ్ రా. అలా పడేసావేంట్రా? మామ్, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ. ఇదంతా ట్రీట్మెంట్. కొట్టకురా, చచ్చిపోతారు. ఆల్రెడీ చచ్చిపోయాడు. ఇలా కొడితే బతికే ఛాన్స్ ఉంది. అవునా? కాల్ పంపింగ్ ట్రీట్మెంట్. అయితే కొట్టు. ఏమైందిరా? మీరు చచ్చిపోయారండి. వెంటనే పమ్మిగాడు పట్టు వదులుకుండా మీ గుండెల మీద గుద్ది మీకు ఊపిరి పోసాడు. ఇంకా సేపు తులసి నీళ్ళు పోసేవాడు. వెంటనే ఈ విషయం పెద్ద నేను ఎవరైనా పెద్ద మనిషి ఆయనంటే 10 మందికి చెప్పడానికి. నువ్వేంట్రా, నేను చచ్చిపోయానని అమ్మ వెక్కి వెక్కి ఏడుస్తుంటే నువ్వు సైలెంట్ గా ఉన్నావేంటి? నేను ఏడ్చాను పాపా. ఎంతో అబద్ధాలు చెప్పక నేను చూడలేదనుకున్నావా? చచ్చిపోయారు కదా, మీరెలా చూసారు? చచ్చిపోతే ఆత్మ స్ట్రైట్ గా పైకి వెళ్ళిపోద్దా? ఎవరు ఏడుస్తున్నారో లేదో చెకప్ చేసుకుని మరీ వెళ్ళిపోద్ది. అవును, పూజ లేచిందా? లేపమంటారా? పూజ లేకపోద్ది. తండ్రి లేని పిల్ల, కాసేపు పడుకొని. అన్నట్టు రేపు ఇండియా నుంచి కళాకారులు వస్తున్నారు ప్రోగ్రామ్ ఇవ్వడానికి. మనం కూడా వాళ్ళతో పాటు బయలుదేరాలి. నేను చెప్పారు కదండి. మరి ఇక్కడ నిల్చున్నావంటే
ఇది సమర్థతలు పాపా నేను ఇందాక ఏడవలేదని ఫీల్ అయ్యావు కదూ